మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కాని మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొన్నంత ధైర్యంగా ఉందండి. నాన్న వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఎవలా పోయావా బాబుకి ఎలా ఉంది? వాడికి ఏం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆడి మాటలు నమ్మద్దు. అయితే డౌటేనంటావా? హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా. నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. కాకపోతే నాది చిన్న సలహా. ఏంటిది? జిప్ ని కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా? ఎలాంటిరా? ఏంట్రా బాబు ఆంటీ దగ్గర నవ్వేస్తుంది? డిన్నర్ కు టైం అయింది కదా, అందుకే ఆంటీ ఆనందంగా ఉంది. ఇంకా మాట్లాడతారా బాబు? డిన్నర్ అయితే ఏం మాట్లాడతారు? పడుకుంటారు. బాలు, బాలు తలుపు తీరా. మీరు చదువుకోరా, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో రాటి, నిద్ర వస్తే తాగి చదువుకోండి. నిద్ర రమ్మన్నారా? ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరా వీళ్ళు? అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో. ఆంటీ స్టార్ట్ అయిందిరా. లేదురా, అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు. అయితే మనం కూడా వెళ్దామా? ఏంట్రా తొందర, తలుపులు వేసుకుని కుదరదరా బాబు, న్యూస్ రీల్ చూడాలి. పదండ్రా. ఏంటారు బాబు ఎంత ఎత్తులో పెట్టుకున్నాడు? తీసరా. నేను ఎక్కుతారా, నేను ఎక్కుతారా? అరే నేను ఎక్కుతారా? జోకర్, జోకర్, ఏం చేస్తున్నావు? నిలబడి నిద్రపోతున్నావా? లేదు, పైకి వెళ్ళి పాట పాడుకుంటున్నాను. అయితే ఒకసారి కిందకి దిగు, నువ్వు పని చెయ్యాలి. ఏమిటమ్మా ఏమిటి? మీకేమైనా పెళ్లి సంబంధం చూడాలా? అతివాగుడాపి చెప్పింది విను. ఏమిటి? నీకు చాలా చైనీస్ వంటలు వస్తున్నావు కదా? అవును, పేర్లు చెప్పాలా? చెప్పటం కాదు, సాయంత్రం పార్టీ ఉందట. ఆ వంటలన్నీ నిన్ను చేయమని చెప్పారు ఉషారాణి గారు. నువ్వు వండుతుంటే చూసి నేర్చుకుందామని ఆఫీస్ కు సెలవు కూడా పెట్టొచ్చాను. మరి సామాన్లు స్టిచ్ చేసి మార్కెట్ వెళ్ళిపోతున్నాయి. కూరగాయలు ఏం కట్ చేయాలో చెప్తే నేను బిగించేసేస్తాను. అంతే. లూయిసా గారు, ఏంటి రాసుకోండి. అర్జెంట్ గా 60 మందారాకులు, 22 జామాకులు, 16 బాదం కొమ్మలు, 20 మల్లె తీగలు, 80 యాపాకులు అన్ని కడిగి బాగా మరగబెట్టండి. ఎందుకు? మనం వండే వంటల్లో వాడడానికి. ఏమిటి ఇవన్నీ మనుషులు తింటారుగా, చాలా టైం పడుతుందేమో. పడుతుందిగా మరి. చైనీస్ వంటలా మాట్లా? నేనేం కావాలో చెప్పలేదు. రాసుకోండి. అజనామాటో బెంగళూరు టొమాటో. ఏంటది? ఎగతాళిగా ఉందా? ఒక్కసారి చెప్తానండి, రాసుకోండి. బ్యాంబూ పీసెస్, క్యారెట్ స్లైస్, వైట్ వెనిగర్, నైట్ కర్కర్, మంగళూరు పొటాటో, బెంగళూరు టొమాటో, పక్క వీధిలో ఆటో. ఒక్క అక్షరం కూడా తప్పకుండా మొత్తం అన్ని పట్టండి. తొందరగా పట్టండి, అవతల టైం అయిపోతుంది. కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు అంతకంటే కన్ఫ్యూజన్ గా ఉంది. వెళ్ళండి. ఈ ఆపద నుంచి బయటపడాలంటే సుబ్బరాజు గారు ఒక్కడే దిక్కు. అనవసరంగా తరిమేశాను. ఎక్కడ చచ్చాడో ఏంటో వెతుకుదాం. సుబ్బరాజు, సుబ్బరాజు. ఎవరు ఎడతా వర్షగా ఉన్నాడే, గమ్మత్తున్నాడే. సుబ్బరాజు.
సుబ్బరాజు ఒరే కుయ్య, ఏంటి భయ్యా? నీ కోసం ఊరంతా కళ్ళు తిరుగుతున్నాను రా. నేను వెళ్ళమంటే నిజంగా వెళ్ళిపోవడమేనా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను భయ్యా? ఇది కేసీ రెడ్డి గారి ఇల్లు. ఆ కేసీ రెడ్డి గారి గురించి కూపిలాగుతున్నాను. రాయంటి నా మొగుడు రంగవెల్లి కూకున్నాడు, రాయంటి నా మొగుడు, రాయంటి నా మొగుడు, రాయంటి నా ఏంటండి టిఫినెట్టేయమంటారా? ఎవరూ లేరా? లేరండి, ఇవాళ ఫ్రైడే కదండి. అమ్మగారు చిన్నమ్మగారు టెంపుల్కి వెళ్ళారండి. రండి, ఓ వర్క్ అయిపోద్ది కదా. వేసుకోండి. వన్నా నన్ను అన్నట్టు వినిపించిందిలే. చూడు, ఆడదాన్ని చూడగానే మగాడు అదే ఆలోచిస్తాడని, ఒక ఆడది ఒక మగాడు ఒంటరిగా ఉంటే ఏదేదో జరిగిపోద్దని అనుకునే నీలాంటి వాళ్ళకి నేను అస్సలు అర్థం కాను. ఎన్నేసుకోవాలో ఏమేసుకోవాలో నేను చూసుకుంటా, పోయి పని చూసుకో. రే, ఆ 4 లక్షలు కూడా అకౌంట్ వచ్చినాయా? వచ్చాయి. వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. బాగా చదువుకోమ్మా. ఓకే, నేను బాగా చదవాలంటే మీరు ఓ పని చేయాలి. చెప్పు. చూడు మావయ్య, ఈ అమ్మాయికి ఏం తక్కువ? నాకంటే అందంగా ఉంది, సాంప్రదాయంగా ఉంది. ఈ ఫోటో చూస్తుంటేనే తెలిసిపోతోంది ఎంతో మంచి అమ్మాయిని. ఈ ఫోటో ఫిట్టింగ్ ఏంటమ్మా? ఈ అమ్మాయిని బావకిచ్చి పెళ్లి చేస్తే మీ అందరికంటే సంతోషపడేది నేనే. చచ్చిన దాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళమంటావమ్మా? ప్రేమను, ప్రేమించే వాళ్ళను పెద్దవాళ్ళు కలపాలే కాని విడగొట్టకూడదు. ఒరే వినయ్గా, నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడురా. హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్ కి రివర్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మదోడు అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. రివర్షన్ కదా, ఆ షాక్ తో భోంచేయట్లేదు గోపాలం. గోపాలమా? ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు చూసేది సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా? ఇక ముందెప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసు సార్. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావడం. నార్మై. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వెధవ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారా సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలు గిల్లేద్దామనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? చేయించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై. గో.